హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డైస్లో ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం సింగిల్ ఫేస్ కామన్గా ఇచ్చినప్పుడు ఆపోజిట్ ఫేస్ని ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎడ్జసెంట్ ఫేసెస్ని యూస్ చేసి ఆపోజిట్ ఫేసెస్ని ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6. సో మనకి ఇక్కడ 4 డైస్ ఇచ్చారు, 6కి ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ చేయమన్నారు. సో మీకు గుర్తుంది కదా, ఎడ్జసెంట్ నెంబర్స్ని యూస్ చేసి ఏ విధంగా ఫైండ్ చేస్తాము అంటే దీనికి ఒకే ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ పాయింట్ ఏంటి, ఆపోజిట్ ఫేసెస్ నెవర్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. నెవర్ ఎడ్జసెంట్. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనం 6కి ఫైండ్ చేయమన్నారు కదా, సో 6 ఇక్కడ రాసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటి, 1 2 3 4 5 వీటిల్లో ఏదైనా ఒక నెంబర్ అనేది 6కి ఎడ్జసెంట్ 6కి ఆపోజిట్ ఫేస్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ డయాగ్రామ్లో చూసుకుందాం. ఫస్ట్ డయాగ్రామ్లో 3 to 6కి ఎడ్జసెంట్ ఫేసెస్. సో 3 to ఎడ్జసెంట్ ఫేసెస్ అంటే అవి ఈ రెండు ఆపోజిట్ ఫేసెస్ కాదు అని అర్థం. సో ఇక్కడ 3 2ని క్యాన్సిల్ చేసుకుందాం. అయితే 1 కానీ 4 కానీ 5 కానీ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ డయాగ్రామ్ 2 4 ఎడ్జసెంట్ ఉన్నాయి. సో 2ని 4ని క్యాన్సిల్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్లో 5 6 4 6కి 5 4 కామన్ ఉన్నాయి. సో 5 క్యాన్సిల్ చేసుకుందాం, 4 ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏంటి, 1. సో 6కి ఆటోమేటిక్గా ఆపోజిట్ ఏమవుతుంది, 1 అవుతుంది. అండ్ ఫోర్త్ డయాగ్రామ్ చూసుకుంటే 1 4 2 ఉన్నాయి కానీ 6 ఉందా, లేదు. ఎందుకు కనపట్లేదు అంటే మనకి 1 అపియర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా 6 కనిపించదు, ఎందుకంటే ఇది 3 డైమెన్షనల్ వ్యూ కదా, 3D వ్యూ కాబట్టి. సో 6కి ఆపోజిట్ ఫేస్ ఏంటి, 1. సో మన ఆప్షన్ ఏది 1. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అన్నిసార్లు నెంబర్లే అడగరు, అయితే డాట్స్ అడగొచ్చు, లేకపోతే ఇలా డిఫరెంట్ నేమ్స్తో అడగొచ్చు. సో మనకి ఫ్రమ్ ద 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ గివెన్ బిలో ఫైండ్ ద కలర్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్లో. సో ఎల్లోకి మనం ఆపోజిట్ కలర్ ఫైండ్ చేయాలి. సో రిమైనింగ్ కలర్స్ ఏంటి, ఆరెంజ్, బ్లూ, వైలెట్, రెడ్, పింక్. సో 6 కలర్స్. సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ ఆరెంజ్ బ్లూ ఎడ్జసెంట్ ఉన్నాయి అంటే ఇవి రెండు ఆపోజిట్ అవ్వు. ఆరెంజ్ బ్లూ క్యాన్సిల్ చేసుకుందాం. నెక్స్ట్ దాంట్లో ఎల్లో ఉందా, లేదు. అండ్ ఇక్కడ ఎల్లో ఇక్కడ ఉంది. రెడ్ బ్లూ ఎడ్జసెంట్ ఉన్నాయి. సో రెడ్ బ్లూ ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఎల్లో ఇక్కడ ఉంది. రెడ్ పింక్ ఎడ్జసెంట్ ఉన్నాయి. సో పింక్ క్యాన్సిల్ చేసుకుందాం, రెడ్ ఆల్రెడీ. ఇంకా రిమైనింగ్ ఏముంది, వైలెట్ ఉంది. సో ఎల్లోకి ఆపోజిట్ ఏమవుతుంది, వైలెట్ అవుతుంది. అంటే థర్డ్ డయాగ్రామ్ చూడండి. సో ఈ సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ వైలెట్ ఉంది కానీ ఆరెంజ్ ఇచ్చాడు, బ్లూ ఇచ్చాడు, కానీ ఎల్లో ఇచ్చాడా, ఇవ్వలేదు. ఎందుకంటే వైలెట్ అనేది ఎల్లోకి ఆపోజిట్. వైలెట్ ఇక్కడ ఉంటే ఇటు బ్యాక్ వ్యూలో ఎల్లో ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటి, ఎల్లోకి ఆపోజిట్ కలర్ ఏంటి, వైలెట్. అర్థమైంది కదా. సో ఎడ్జసెంట్ సైడ్స్ని యూస్ చేసుకొని మనం ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ చేయాలి అంటే ఏదైతే మిస్సింగ్ ఉంటుందో, అంటే అడిగిన ఫేస్ ఎప్పుడైతే మిస్సింగ్, వేరే ఫేస్ మిస్సింగ్ అయ్యి కామన్ రిమైనింగ్ అని ఎడ్జసెంట్ ఉంటాయి. సో అవి క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆపోజిట్ ఫేస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎడ్జసెంట్ ఫేసెస్ని యూస్ చేసి పర్టికులర్ ఫేస్కి ఆపోజిట్ ఫేస్ని ఫైండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం 2 ఫేసెస్ కామన్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ ఫేస్ని ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం.